అతిగా ప్రవర్తించారా విషయం తెలియదు. నేను గవర్నర్కి నేను అది కంప్లైంట్ చేయబోతున్నాను దాని జరిగిన సంఘటన పట్ల. నాకు జరిగిన నిన్న ఆ ఊళ్ళో ఎందుకంటే నేను కామెరీలో లేను, నేను ముందుగా నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళింది 1 గంట టైం. అప్పుడు ఆ బయట వ్యాపారం దగ్గర 1 గంట టైం. అప్పుడు నేను వెళ్తున్నా ఆ 2 వెహికల్స్ నువ్వు ఒకే వెహికల్ వెళ్ళాలని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఎవరో నాకు తెలియదు కానీ ఆయన వచ్చి అక్కడ అడ్డు పెట్టి ఆయన చేసిన వ్యవహారం. ఇప్పుడు తిరిగి సంసార కబుర్లు ఇవాళ ఈ పత్రిక వచ్చి 2 రాస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదేనని చెప్పి, ఇదేనా వ్యవస్థ తాలూకా పరిస్థితి? ఇదేనా ప్రభుత్వం తాలూకా పనితీరు? మళ్ళీ పైపెచ్చు నిన్న హోంమంత్రి గారు మిగతా మంత్రులు మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్లు. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. రాత్రి అయితే పగల వస్తుంది, పగలైతే రాత్రి వస్తుంది. దయచేసి మనం చేస్తాం. ఎందుకు నేను వాళ్ళు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఈ విషయం అని చెప్పి. మళ్ళీ పైపెచ్చు రాత్రి వచ్చి బెదిరింపులు. నన్నెవరు ఇప్పటి వరకు 40 సంవత్సరాలు బెదిరించలేదు, నేను ఎవరిని బెదిరించలేదు. ఏంటిది? మీకు వ్యక్తిత్వం లేకపోతే మీకు లేకపోతే లేకపోవచ్చు, మాకున్నాయి. నాట్ కరెక్ట్. తిరిగి పైపెచ్చు అక్కడ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ మీద 2 వీలర్స్ వెళ్తున్న అడ్డుకుంటే మాల్మడకాళ్ళు వాళ్ళు, నేను 2 వీలర్స్ మీద మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారమ్మా, మేమే కాన్వాయ్గా ఊరికి వెళ్తామంటే వాళ్ళు వచ్చి జై జగన్ గారు జై జగన్ అనే సౌండ్ ఇస్తుంటే అక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఆ సౌండ్కి ఎస్ఐ గారిని వచ్చి ఆపమ్మా అని చెప్పని వాళ్ళు బతిమాలితే వాళ్ళ మీద కేసులు, మర్డర్ కేసు. అసెప్ట్ డ్యూటీస్ కాదు, మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. ఏంటిది? ఏమైపోతుంది ఈ వ్యవస్థ? ఎక్కడ వెళ్తుంది ఈ వ్యవస్థ? చాలా దురదృష్టం ఇలాంటి సంఘటనలు. ఏదేమైనప్పటికీ కూడా నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లాకి నేను రావడం, అప్పలరాజు గారిని కలవలేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కలిసి వాళ్ళకి సరిగా అని చెప్పి నేను వెళ్ళడానికి ఆయనకి ఆ కుటుంబం తరఫున ఆయనకు వద్దని చెప్తున్నాం. ఆయన పర్యటన విజయవంతం చేసిన మొత్తం 3 జిల్లాల్లో ఉన్న మా పార్టీ శ్రేణులందరికీ కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆలోచనతో ఇక ముందు కూడా మనం ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, చట్టాన్ని చేతితో తీసుకుని వ్యవహారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు మనం ప్రభుత్వం చేయాలని, వ్యవస్థను కాపాడుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుకు ఇంక ముందు కూడా వెళ్తామనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. మీరు కూడా ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఎంత వేగం తోలుదామని మీరు ఆలోచిస్తున్నారు. త్వరలోనే వస్తారు. మీరందరూ మొత్తం సహకరించాలని రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. ఇకపోతే 2వ విషయం, ఇంకో పత్రిక రాస్తారు. ఏంటి? అడ్డుపడడం, ఆపడం అని పైన ఎడ్డం పెడుతూ, అవును అంతా నిజంగానే చేశారు ఎగతాడు. ఎస్, ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు
హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నా. తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏ రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరో నమ్మిపోతారు. కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడున్న డిఫెన్స్ ఆ స్థలాన్ని నిండి చూపెట్టిన ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సంవత్సరాలుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15 ఎకరాల్లో 1 ఎకరాలనే సేకరించగలిచారా? లే. అప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించారు. తగ్గించి 5,000 ఎకరాలను 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీ డబ్బులు ఎంత రిలీజ్ చేశారో, డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ. లేకపోతే నేను లెక్కలతో సహా మీకు చెప్తాను. అరవై శాతం భూసేకరణ ఏంటి? ఇంకపోతే రెండో దాన్ని రాస్తారు. తర్వాత మిగతావన్నీ ఇంకో సమాధానం చెప్తాను. ఇంకో విషయం చెప్పి ఆపేస్తాను. అధికారం వచ్చి 4 ఏళ్ల కాలాంతంలో మరోసారి ఎన్నికల్లో శంకుస్థాపన చేసి గద్దె దిగే నాటికి 26% పూర్తయిపోయాయండి పనులు. చెప్పండి, ఎప్పుడు ఫైనాన్స్ క్లోజ్ అయింది? ఏం మార్కెట్? అది ఎయిర్పోర్ట్ ఇండియా ఆ ఎయిర్పోర్ట్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అశోక్ గజరాజ్ గారు భవన శాఖ మంత్రిగా ఉంటూ ఆ తదుపరి చంద్రబాబు నాయుడు కాదు దీన్ని ఆక్షన్ పిలుస్తాము కావాల్సిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటే లేదు అశోక్ గజరాజ్ గారు పౌర శాఖ కడతారని ఆయన ఫైండింగ్లు రాయడం. ఆ తర్వాత దాన్ని
కాదు ఓపెన్ ఆక్షన్కి వెళ్ళాలని చెప్పి ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిన విషయం మీరే లేదు ఓపెన్ ఆక్షన్కి. ఎస్, ఎప్పటికప్పుడు ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కదా ప్రైవేట్కి. అప్పుడు జిఎంఆర్ సంస్థ వచ్చి చేసిన బిడ్డింగ్ బాగుందని పూర్వ ఇప్పుడు జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఆ తదుపరి మీ ప్రభుత్వం పోయింది, ఆ తరఫు మా ప్రభుత్వం వచ్చింది. మేము దాని గురించి కావాల్సిన భూసేకరణలో ఏదైతే 5,000 ఎకరాలు కూడా వేస్ట్ అని చెప్పామో మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్నాలో 500 ఎకరాలు మేము ఇవ్వమని చెప్పి